ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన పని ముగించుకొని తన ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి రాగానే కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తుండగా ఒక వృద్ధుడు చలిలో గజగజ వణుకుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండడం ఈ బిజినెస్ మ్యాన్ గమనించాడు. వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్లి, ఇంత చలిలో కనీసం స్వెటర్ లేకుండా వెళ్తున్నావు, ఏదైనా కోటు లాంటిది వేసుకోవచ్చు కదా అని ఆ వృద్ధుడితో అంటాడు ఈ బిజినెస్ మ్యాన్. అప్పుడు ఆ వృద్ధుడు, అవును సార్, చలి చాలా ఎక్కువగా ఉంది, కానీ ఆ చలి నుండి రక్షించుకోవడానికి నాకు ఎటువంటి సూటు గాని కోటు గాని లేదు, అందుకే చలితో పోరాడుతూ వెళ్తున్నా అని ఆ బిజినెస్ మ్యాన్ తో అంటాడు ఈ వృద్ధుడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, ఏంటి, ఒంటిపై వేసుకోవడానికి ఒక స్వెటర్ గాని హీట్ సూట్ గాని లేదా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తా అని ఆ వృద్ధుడితో అంటాడు ఈ బిజినెస్ మ్యాన్. అప్పుడు ఆ వృద్ధుడు, అయ్యో ఏం పర్వాలేదండి, నాకు చలితో పోరాడడం అలవాటే అని ఆ వృద్ధుడు ఆ బిజినెస్ మ్యాన్కు చెప్తాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, లేదు లేదు, ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషంలో తెస్తా అని ఆ వృద్ధుడికి చెప్పి ఇంట్లోకి వెళ్తాడు బిజినెస్ మ్యాన్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని, పని వాళ్ళని, అతన్ని కలవడానికి వచ్చిన మనుషుల్ని చూసి ఆ వృద్ధుడి గురించి మరియు అతనికి తీసుకొని వస్తా అన్న స్వెటర్ గురించి మర్చిపోతాడు ఆ బిజినెస్ మ్యాన్. మరుసటి రోజు ఉదయం మళ్ళీ తన ఆఫీస్కి వెళ్లే క్రమంలో కారు దగ్గరికి రాగానే ఆ వృద్ధుడు ఒక్కసారిగా గుర్తుకు వస్తాడు. వెంటనే అటు ఇటు చూసి ఆ వృద్ధుడి గురించి వెతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా ఆ వృద్ధుడు కనబడడు. ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి ఆ వృద్ధుడు రోడ్డు పక్కన చనిపోయి పడి ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఒక్కసారిగా షాక్ గురై ఆ వృద్ధుడి బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వృద్ధుడి జేబులో ఒక పేపర్ ఉండడం గమనించాడు ఈ బిజినెస్ మ్యాన్. వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ఏంటా అని ఆ పేపర్ను తీసి చదివితే ఆ పేపర్లో ఇలా రాసి ఉంది, సార్, ప్రతిరోజు చలితో పోరాడడం నాకు అలవాటే, కానీ ఎప్పుడైతే నువ్వు స్వెటర్ నా గురించి తీసుకొస్తానని మీ ఇంట్లోకి వెళ్ళారో ఆ క్షణం నుండి చలితో పోరాడే శక్తిని కోల్పోయి మీరు తీసుకొస్తాను అన్న స్వెటర్ గురించి ఆలోచించి మీపై నమ్మకంగా ఉన్నాను, కానీ ఎంత చూసినా మీరు రాలేదు. మీరు రాకపోయేసరికి ఈ చలితో పోరాడే శక్తిని కోల్పోయి ఇదే చలిలో నా ప్రాణాన్ని కోల్పోతున్నా. దయచేసి మీరు ఇంకెప్పుడైనా ఇతరులకు మాట ఇవ్వకండి, ఒకవేళ ఇచ్చినా కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అని ఆ ఉత్తరంలో రాసి ఉంది. అది చదివిన ఆ బిజినెస్ మ్యాన్ ఒక్కసారిగా తను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి బాగా అర్థమైంది. ఆ లెటర్ని చూసి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అయినా కానీ ఏం లాభం, పోయిన ప్రాణం ఎప్పటికీ తిరిగి రాదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. కానీ ఈ కథలో తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, మనం ఎవరికైనా మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే దాన్ని నిలబెట్టుకోవాలి, అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. అందుకే ఎప్పుడైనా సరే నిజాయితీగా ఏదైనా మాట ఇస్తే అయితే అవుతుందని చెప్పాలి, లేదంటే లేదు అని చెప్పాలి. అంతేకాని మాట ఇచ్చి మాత్రం ఆశ పెట్టకూడదు.